వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్. ఈరోజు మనం లోటస్ టెంపుల్కు వెళ్దామండి. ఈ టెంపుల్ యాదగిరిగుట్టలోనే ఉంటుందండి. మనం గుట్ట పైకి ఎక్కినప్పుడు మనకు ఒక పెద్ద వినాయకుడి విగ్రహము పక్కన లోటస్లు కనిపిస్తుంది కదా, అదే ఈ దేవాలయం అండి. చూడండి, దేవాలయం దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడ పైన వినాయకుడు ఎంత బాగున్నాడో చూడండి. ఇలా వినాయకుడి కిందగా మనకు వెళ్ళే మార్గం ఉంటుందండి. ఆ పక్కనే లోటస్ టెంపుల్ ఉంటుంది. చూడండి, ఇలా మనం ఈ ద్వారాల నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ లోటస్ టెంపుల్లో మనం దర్శించుకునే అమ్మవారు లలితాదేవి అండి. మనకు మణిద్వీప వర్ణన చదివిన వారికి, తెలిసిన వారికి ఇక్కడ అమ్మవారిని ఎలా చేరుకోవాలి, ఏమేమి దాటుకొని వెళ్ళాలి అనేది పూర్తిగా అర్థమవుతుందండి. మనం మణిద్వీప వర్ణన ఒకసారి చదివి ఈ ఆలయానికి వెళ్ళాలి. అలా అయితేనే మనకు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి. ఈ అమ్మవారిని చేరుకోవడానికి మనం ఏమేమి దాటుకొని వెళ్ళాలి, ఇక్కడ అన్నీ వివరంగా చూపించారండి. లోపలికి వెళ్ళటానికి 50 రూపాయలు తీసుకున్నారండి ఒక్కరికి. మేము ఆ టికెట్ తీసుకొని ఇలా లోపలికి వెళ్ళామండి. వెళ్ళగానే మనకు వినాయకుడు దర్శనం ఇస్తాడండి. ఇలా కిందిగా వెళ్ళాలి మనం. ఇలా చూడండి, ఇలా వెళ్తే మనకు ముందుగా గర్భమంతుడి మీద కూర్చున్న విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. అక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇటు వెళ్తే ఇక్కడ మనకు వసుదేవుడు కృష్ణుణ్ణి నందవ్రజానికి తీసుకువెళ్తున్న దృశ్యం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి మేరు పర్వతాన్ని తెస్తున్న దృశ్యం కూడా ఉందండి. ఇక్కడ శేషతల్పం మీద విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, గర్భమంతుడు, నారదుడు, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ మనకు గజేంద్ర మోక్ష ఘట్టం ఉంది చూడండి. ఇలా భాగవతంలో ఉన్న సీన్లు కొన్ని చూపించారు. ఇక్కడ అమ్మవారు గాయత్రీదేవి ఉంది. ఇటు పక్కగా వస్తే మనకు కాళీయ మర్దన ఘట్టం ఉంటుంది. కృష్ణుడు కాళీయుని పొగరు అణచడానికి ఇలా ఆయన తల మీద ఎక్కి ఆయన పొగరు అణుస్తాడు కదా నందవ్రజంలో ఉన్నప్పుడు. అదే దృశ్యం ఇక్కడ చూపించారు. పక్కన నాగరాజు భార్యలు కూడా ఉన్నారండి. ఇలా మనం అది చూసుకొని ఇలా కిందికి దిగాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దిగాలండి. మనం రికార్డ్ చేస్తూ ఉంటాం కదా, హడావిడిగా దిగితే కింద పడిపోతాం. ఇలా కిందికి దిగి చూసుకుంటూ పైకి ఎక్కాలి. ఇక్కడ ఇలా పైకి ఎక్కితే మనకు ఇలా కనిపిస్తున్న అమ్మవారు మానసాదేవి అండి. మనం ఈమెను దర్శించినంత మాత్రం చేతనే మనకున్న దోషాలు, పాపాలు అన్నీ పోతాయట. ఈ అమ్మవారిని దర్శించుకొని ఇలా పైకి ఎక్కాలండి. ఇక్కడ మనకు నాగ పడగ పెట్టారు. ఇప్పుడు మనం నాగలోకంలోకి వెళ్తున్నాం. ఇలా అమ్మవారిని చేరుకోవాలంటే ఈ లోకాలన్నీ దాటుకుని వెళ్ళాలండి. ఇలా మనం మొదలు నాగలోకంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పటిదాకా మనం భాగవతంలో ఉన్న సీన్స్ అన్నీ చూసాము. ఇలా నాగలోకం నాగరాజులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ మొత్తం చూపించారండి. నాగలోకంలో ఏదైతే ఉంటుందో, ఎలా ఉంటుందో అలా మనకు కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చూపించారు. మీరు కూడా ఒకసారి అంతా చూడండి. ఇలా మనం నాగలోకం చూసుకొని ఇక బయటికి వచ్చాక ఇక్కడ మనకు క్షీరసాగర మదనం కనిపిస్తుంది కదా అండి. ఇది ఇక్కడి నుంచి ఇటువైపుగా ఇక్కడ మనకు బగలాముఖి ఉందండి. ఈమె దశమహావిద్యల్లో ఒక మాత. ఇక్కడ బగలాముఖిని చూపించారండి మనకు. ఇలా చూడండి, ఈ అమ్మవారు బగలాముఖి, దశమహావిద్యల్లో ఒక అమ్మవారు. ఇక్కడ మనకు ఆదిశేషునిపై పవలిస్తున్న విష్ణుమూర్తి, ఆయన నాభికమలంలోంచి వచ్చిన తామరపూలు బ్రహ్మదేవుడు, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారండి. ఇక్కడ ఇటువైపు క్షీరసాగర మదనం చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మేరు పర్వతాన్ని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకొని తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఈ మందర పర్వతాన్ని చిలుకుతున్నారు. కింద
విష్ణుమూర్తి కూర్మ అవతారంలో ఈ మందర పర్వతాన్ని పడిపోకుండా మోస్తున్నారు. పైన పరమశివుడు ఉన్నాడండి. ఈ క్షీరసాగర మదనం చేసేటప్పుడు అందులో నుంచి వచ్చిన ఐరావతం అనే ఏనుగు కూడా ఇక్కడ కనిపిస్తుందండి మనకు. చూడండి, ఇక్కడ కూర్మావతారం చూడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నారు. ఇక్కడ నుంచే మనకి ఇక్కడ అందులో ఏవైతే వచ్చాయో అవన్నీ కొంచెం చూపించారండి. ఇక్కడ అమ్మవారిని కూడా చూపించారు. లక్ష్మీదేవి కూడా ఈ పాల సముద్రంలోంచే వచ్చింది కదా, ఇక్కడ అమ్మవారిని కూడా చూపించారండి. ఇక్కడ మనకు అన్నపూర్ణాదేవిని పరమశివుణ్ణి కూడా చూపించారు. చూడండి, ఇటువైపు గంగాదేవి ఉందండి. గంగాదేవి ముసలి మీద కూర్చుంటుంది కదా, ఈమె గంగాదేవి. ఇటువైపు విష్ణుమూర్తి. మన భూమిని పాతాళంలో దాచిపెట్టిన హిరణ్యాక్షుడు ఉన్నాడు కదా, ఆయన్ని సంహరించే ఘట్టమండి ఇది. భూదేవిని రక్షించడానికి స్వామివారు వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుని సంహరించారండి. అదే ఇక్కడ చూడండి స్పష్టంగా తెలుస్తుంది. హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత స్వామివారు ఇలా భూమిని తన కోరల మీద నిలిపి కాపాడారు. చాలా అద్భుతంగా ఉందండి ఈ దృశ్యం అయితే. చాలా దగ్గర నుంచి చూడొచ్చు మనం. ఇలా అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలండి అమ్మవారిని చూడడానికి. ఇలా ఇంకొక ద్వారం ద్వారా ఇలా బయటికి వచ్చి ఇలా పైకి ఎక్కాలండి. ఇలా మెట్లెక్కి మనం పైకి వెళితే ఇక్కడ మనకు వేదవ్యాసుడు తన శిష్యులకు మణిద్వీప వర్ణన వివరిస్తున్న దృశ్యాన్ని ఈ గోడల మీద చిత్రించారండి. వేదవ్యాసుడు రచించిన దేవీ భాగవతంలోని ఈ మణిద్వీప వర్ణన ఉంటుందండి. ఆయన దాని గురించి తన శిష్యులకు వివరిస్తున్నట్టుగా ఈ చిత్రం చాలా అపురూపంగా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇలా మనం ఇటు తిరిగి పైకి వెళ్తే ఇప్పుడు మనం మణిద్వీప వర్ణనలోకి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పటిదాకా మనం చూసినవి నాగలోకము, భాగవతంలోని ఘట్టాలు మాత్రమే. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ మనకు మణిద్వీప వర్ణనలో చెప్పినది నేను చెప్తున్నాను. ఇక్కడ రాగి రేకుతో ఒక 7 యోజనాల ఎత్తున్న గోడ ఉంటుందని, ఆ ప్రాకారం దాటుకుని వెళ్తే లోపల మనకు బంగారు ఆకులతో రత్నాల గింజలు కలిగిన పండ్లతో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షాలు ఉంటాయండి. ఈ వనానికి వసంత ఋతురాజు అధిపతి. ఈయనకు 2 భార్యలు, మధుశ్రీ, మాధవశ్రీ. ఈయన తన పరివారంతో ఈ వనాన్ని రక్షిస్తూ ఉంటాడు. తన భార్యలతో విహరిస్తూ ఉంటాడు. ఈ వనంలో పక్షులు, జంతువులు, రకరకాల పూలు మనకు కనుల విందుగా ఉంటాయని మణిద్వీప వర్ణనలో చెప్పబడింది. అదే మీకు నేను చెప్తున్నాను. 4వ ప్రాకారం సీసంతో చేయబడి ఉంటుందండి. అది 7 యోజనాల ఎత్తులో ఉంటుందని చెప్పబడింది. అది దాటుకుని లోపలికి వెళ్తే లోపల మనకు గ్రీష్మ ఋతురాజు ఈ ప్రాంతానికి అధిపతిగా ఉంటాడు. ఈయనకు 2 భార్యలు, శుభశ్రీ, సుఖశ్రీ. ఇక్కడ సంతానక వృక్షాలు ఉంటాయట. అవి చాలా సుగంధ భరితంగా ఉంటాయని మణిద్వీప వర్ణనలో చెప్పబడింది. ఇలా ముందుకు వెళ్తే 5వ ప్రాకారం వస్తుందండి. ఇది ఇత్తడితో చేయబడి ఉంటుంది. ఇది కూడా 7 యోజనాల ఎత్తుంటుంది. ఈ ప్రాకారం లోపలికి వెళ్తే అక్కడ హరిచందనం వృక్షాలు ఉంటాయి. ఈ వనాన్ని వర్షఋతురాజు పాలిస్తుంటాడు. ఆయన కనురెప్పలు మెరుపుల వలె మబ్బులను కవచంగా, మెరుపులు చూపులుగా, విల్లు ఇంద్రధనుస్సుగా, మాట్లాడితే పిడుగులు పడినట్టుగా ఉంటుంది. ఆయనకు 12 మంది భార్యలండి. వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక రకమైన విపరీతపు గాడ్పుల వలె ఉంటారట. విషపు గాలులు, భయంకరమైన గాలులు వీస్తూ ఉంటారటండి. ఇది దాటుకుని ముందుకు వస్తే
ఇది దాటుకొని ముందుకు వస్తే 6వ ప్రాకారం ఉంటుందండి. ఇది పంచలోహాలతో చేయబడింది. ఇది కూడా 7 యోజనాలు ఉన్నట్టు మణిద్వీప వర్ణనలో చెప్పారు. ఈ ప్రాంతాన్ని శరత్ ఋతురాజు పాలిస్తాడు. ఈయనకు 2 భార్యలు, ఇష్టలక్ష్మి, ఊర్ధ్వలక్ష్మి. ఇక్కడ మందార వనాలు చాలా బాగుంటాయటండి. ఇక్కడ నుంచి సుగంధ భరితమైన పువ్వులు, అక్కడ పక్షులు కూడా ఉంటాయని చెప్పబడింది. దీన్ని దాటుకొని ముందుకు వస్తే 7వ ప్రాకారం ఉంటుందండి. ఇది 7 యోజనాల ఎత్తైన వెండితో చేయబడి ఉంటుందట. ఈ ద్వారం లోపలికి వస్తే మనకు పారిజాత వృక్షాలు ఉంటాయండి. ఇక్కడ ఈ వనానికి హేమంత ఋతురాజు పాలిస్తుంటాడు. ఈయనకు కూడా 2 భార్యలు, సహస్రి, సహస్రశ్రీ. ఇక్కడ నుంచి ముందుకు వస్తే 8వ ప్రాకారం ఉంటుంది. ఇది బంగారంతో చేయబడినట్టు చెప్పబడింది. ఇది కూడా 7 యోజనాల ఎత్తుంటుందండి. దీని లోపలికి వెళ్తే కదంబ వృక్షాలు కనిపిస్తాయి. ఆ కదంబ వృక్షాలకు పండ్లు, పువ్వులు ఉంటాయి. ఆ పండ్ల నుంచి తేనె కారుతుందని, ఆ తేనెనే వారు త్రాగుతారని కూడా చెప్పబడింది. ఈ వనాన్ని శిశిర ఋతురాజు పాలిస్తాడు. ఆయనకు కూడా 2 భార్యలండి, తపస్శ్రీ, తపస్శ్రీతో కలిసి ఈ వనాన్ని పాలిస్తూ ఉంటాడండి. ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఇది దాటుకొని 9వ ప్రాకారం దగ్గరికి వెళ్తే 9వ ప్రాకారం పుష్యరాగమణులతో చేయబడి ఉంటుందండి. ఇది కూడా 7 యోజనాల ఎత్తుంటుంది. ఈ ప్రాకారం లోపల అష్టదిక్పాలకులు ఉంటారండి. ఆగ్నేయముల అగ్నిదేవుడు ఉంటాడండి. ఈయన అంతఃపురం వహినిపట్టణం. ఈయనకు 2 తలలు 3 కాళ్ళు ఉంటాయి. 2 భార్యలు కూడా ఉంటారు, స్వాహాదేవి, స్వాతనాదేవి. దక్షిణ దిక్కుకు యమధర్మరాజు అధిపతి, అది నరకము. అక్కడ చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. నైరుతి మూలకు నివృత్తి అధిపతి. అక్కడి నుంచి పశ్చిమ దిశకు వస్తే ఇక్కడ వరుణుడు అధిపతి అండి. ఇక్కడ మత్స్యం మీద కూర్చున్నట్టు చూపించారు. ఒక పెద్ద మత్స్యాన్ని కూడా పెట్టారు. ఇది చాలా అద్భుతంగా ఉంది, చూడండి. వాయువ్యం దిక్కుకు వాయుదేవుడు అధిపతి, ఆయన ఇలా గొర్రెల మీద కూర్చున్నట్టుగా చూపించారు. ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతి, ఈయన సంపదతో ఇలా కొలువు తీరారండి. చూడండి, డబ్బుకు అంటే కుబేరుడే కదా, ఆయన సంపదను చూపిస్తూ ఇలా ఇచ్చారు. ఈశాన్యం మూలకు రుద్రుడు అధిపతి, ఈయన రుద్రగణాలతో ఇలా ఉన్నారు, చూడండి. తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి, శశీదేవితో అక్కడ ఉన్న అంతఃపుర కాంతలతో ఇంద్రుడు ఇలా కొలువు తీరాడు. ఇవన్నీ చూసుకుంటూ మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. మణిద్వీప వర్ణనలో ఇవన్నీ చెప్పబడ్డాయండి. మీరు ఒకసారి మణిద్వీప వర్ణనను చూడండి, తెలుస్తుంది. వినండి, చదవండి, తెలుస్తుంది. తరువాత 10వ ప్రాకారం వరకు చేరుకుంటామండి. ఈ ప్రాకారము పద్మరాగమణులతో చేయబడి ఉంటుంది. కుంకుమ కాంతులతో వెదజల్లుతూ ఉంటుంది. ఈ ద్వారం లోపల 60 మంది శివశక్తులు ఉంటారు. వీళ్ళ దగ్గర ఆయుధాలు, వీళ్ళు చాలా భయంకరంగా ఉంటారు. పింగళాక్ష, విశాలాక్ష, ఇలా వీళ్ళ పేర్లు కూడా చెప్పబడ్డాయండి. వీళ్ళు నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఎప్పుడు యుద్ధం చేస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఈ అమ్మవారి ఈ దగ్గరే ఉంటారండి. వీళ్ళందరినీ దాటుకొని మనం వెళ్ళాలి. చూడండి ఒకసారి మీరు కూడా అందరినీ. 11వ ప్రాకారం గోమేధికంతో చేయబడి ఉంటుంది. ఇది కూడా 10 యోజనాల ఎత్తుంటుంది. ఇక్కడ అంతా గోమేధికంతో చేసినవే ఉంటాయండి. ప్రాకారాలు, ఇక్కడ ఉన్న భవనాలు అన్నీ. ఇక్కడ 32 మంది మహాదేవి శక్తులు ఉంటారు. వీళ్ళు రణప్రియులు. వీళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు కూడా గోమేధికంతో తయారు చేయబడినవే. వీళ్ళు ఎప్పుడు యుద్ధం చేద్దామా అని కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగానే ఉంటారు. వీళ్ళకి ప్రత్యేక రాజ్యాలున్నా ఎప్పుడు ఇక్కడే ఉంటారు. 12వ ప్రాకారం వజ్రాలతో నిర్మించబడి ఉంది. ఈ ప్రాకారం లోపల అమ్మవారికి సంబంధించిన పరిచారికలు 8 మంది ఉంటారు. వీళ్ళు అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారికి సంబంధించిన అలంకరణ వస్తువులు పట్టుకొని ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. 13వ ప్రాకారం వైడూర్యమణులతో చేయబడి ఉంది. ఈ ప్రాకారం కూడా 10 యోజనాల ఎత్తు ఉన్నట్టు చెప్పబడింది. ఈ ప్రాకారం లోపల మనకు అష్టమాతృకలు దర్శనమిస్తారండి. వాళ్ళే బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి. వీళ్ళు బ్రహ్మరుద్రాదులను తలపిస్తారు. వీళ్ళు 8 దిక్కులకు 8 మంది అధిపతులుగా ఉన్నారు. 14వ ప్రాకారం ఇంద్రనీలమణులతో చేయబడి ఉంటుంది. ఈ
ప్రాకారం లోపల కూడా అంతా నీలివర్ణమే ఉంటుందండి. ఇక్కడ ఒక 16 రేకులతో ఒక కమలం ఉంటుంది. ఆ కమలం సుదర్శన చక్రాన్ని తలపిస్తూ ఉంటుంది. ఆ కమలం మీద 16 మంది భగవతీ శక్తులు ఉంటారు. వీళ్ళ చేతిలో కత్తి, ఖడ్గము ఉంటుంది. 15వ ప్రాకారం ముత్యాలతో నిర్మించబడింది. ఇది కూడా 10 యోజనాల ఎత్తుంది. ఈ ప్రాకారం లోపల అష్టదళ పద్మం ఉంటుంది. ఈ అష్టదళ పద్మంలో 8 మంది అమ్మవారి మంత్రులు ఉంటారు. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగేది వాళ్ళ మనోనేత్రంతో తెలుసుకొని అమ్మవారికి వివరిస్తారండి. వీళ్ళు అమ్మవారికి సలహాలిస్తారు. అమ్మవారు చెప్పింది వీళ్ళు చేస్తారు. వీళ్ళు పేర్లు కూడా మనకు చెప్పబడ్డాయి. అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మేఖల, అనంగ మేఖలాతుర, శశిరేఖ, గగనరేఖ, అనంగ మదన ఇలా పేర్లు చెప్పబడ్డాయండి. వీళ్ళని దాటుకొని 16వ ప్రాకారం మరకతమణులతో నిర్మించారు. ఈ ప్రాకారం లోపల పూర్వకోణంలో బ్రహ్మదేవుడు, గాయత్రి, నైరుతి కోణంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆయన అవతారాలన్నీ చూపించారండి. వాయు కోణంలో ఇక్కడ సరస్వతీదేవిని చూపించాలి కానీ ఇందులో మాత్రం శివుడు ఉన్నట్లుగా చూపించారు. ఆగ్నేయ కోణంలో లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి చూపించారు. పశ్చిమ కోణంలో రతిమన్మధులు, ఈశాన్య కోణంలో గణేశుడు, పుష్టిని చూపించారు. ఇక్కడ గణేశ గణాలు కూడా ఉంటాయండి. 17వ ప్రాకారం ప్రవాలతో చేయబడి ఉంటుంది. ఇది ఎరుపైన ఎత్తైన గోడ. ఇది 100 యోజనాల ఎత్తుంటుంది. ఈ ప్రాకారం లోపల పంచభూతాల నివాసం ఉంటారు. వాళ్ళే హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహాసుష్మ నివాసం ఉంటారు. శ్రీదేవిలా అలంకరించుకున్న వారు ఇక్కడ శాశ్వత నివాసులు. ఇక్కడ నుంచి పైకి పోతే ఇలా ముందుకు వెళ్తే 18వ ప్రాకారం వస్తుంది. ఇది నవరత్నాలతో నిర్మించబడి ఉంటుంది. ఇది అన్నింటికంటే ఎత్తైన ప్రాకారం. ఇందులో లోపలికి వెళ్తే మనకు చింతామణులతో నిర్మించిన చింతామణి గృహం దర్శనమిస్తుంది. అందులో ఉండే వస్తువులు చింతామణులతో, సూర్యకాంత, చంద్రకాంతమణులతో దగదగామని మెరిచిపోతూ ఉంటాయి. అన్ని గోడలకు మధ్య భాగంలో మూల ప్రకృతి అనే ప్రదేశం ఉంటుంది. అదే రత్నగృహ. అందులో 1000 స్తంభాల మండపాలు 4 ఉంటాయండి. మధ్యలో అమ్మవారి మండపం ఉంటుంది. ఇదేనండి. ఇలా మనం పక్కకు వస్తే మొదలు మండపం చూడవచ్చు. ఇది జ్ఞాన మండపం. ఇక్కడ అమ్మవారు జ్ఞానోపదేశం చేస్తుంది. ఇది ఏకాంత మండపం. ఏకాంత మండపంలో అమ్మవారు మంత్రినులతో కలిసి నిత్యం జగద్రక్షణ గురించి సమాలోచన జరుపుతుందండి. ఇక్కడ కూర్చొని చూడండి అమ్మవారు. ఇటు నుంచి ఇటు వస్తే ఇది ముక్తి మండపం. ఇక్కడ తపస్సులకు, దేవీ భక్తులకు, యోగులకు అమ్మవారు ముక్తిని ప్రసాదిస్తుంది. ఇది చూసుకొని మనం ఇటు ముందుకు వస్తే ఇది శృంగార మండపం. ఇక్కడ అమ్మవారు వివిధ సంగీత వాద్యాల గానాలు ఆలకిస్తూ ఉంటుందండి. ఇక్కడ మధ్యలో ఉన్నదే అమ్మవారు జగదంబ. మనకు మణిద్వీప వర్ణనలో ఉన్న అమ్మవారు ఇక్కడ మనకు దర్శనమిస్తుందండి. చింతామణి గృహంలో ఉన్న పరాశక్తి యొక్క 10 శక్తి తత్వాలు 10 మెట్లుగా ఒక మంచకం ఉంది. దానికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు కోళ్ళుగా ఉంటారు. సదాశివుడు పలకగా ఉంటాడు. ఒకవైపు లక్ష్మీదేవి, ఒకవైపు సరస్వతీదేవి వింజామరులు వీస్తూ ఉంటారు. అమ్మ ఒక చేతిలో చెలుకుగడ, ఒక చేతిలో పుష్పం పట్టుకొని, రత్న కిరీటాలు పెట్టుకొని, చంద్రవంక లాంటి ముక్కు పుడక పెట్టుకొని, నుదుటిన తిలకం దిద్దుకొని, నడుముకు నవరత్నాలు పొదిగిన వడ్డానం ధరించి, మెడకు నానావిధ రత్నభూషణాలు ధరించి మనకు సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తున్నారు అమ్మ. ఈమె మన జగదంబ. మనం లలితాదేవిగా కూడా కొలుస్తాం. మణిద్వీప వర్ణన ఎవరైతే వింటారో, చదువుతారో వారికి ఈ అమ్మవారి గురించి అంతా తెలుస్తుంది. మనం మణిద్వీప వర్ణనలో చదివిందంతా వీళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపించారు. నేను కూడా అదంతా వీడియో తీసి చూపించే ప్రయత్నం చేశాను. ఎక్కడైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మవారిని చూడగానే శ్రీమాత్రే నమః అని కామెంట్ కూడా చేయండి.